హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టాక్ మార్కెట్లోకి మరో కొత్త ఐపీఓ అయితే వచ్చేసింది. ఐపీఓ నేమ్ వచ్చేసి క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్ నేమ్ మఫ్టీ. ఈ బ్రాండ్ నేమ్తో మెన్స్ క్యాజువల్ క్లాతింగ్ బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ రేంజ్ వచ్చేసి షర్ట్స్, టీషర్ట్స్, జీన్స్, కార్గోస్, చినోస్ అండ్ బ్లేజర్స్ అండ్ స్వెటర్స్. అంతేకాకుండా డిఫరెంట్ కేటగిరీ ప్రొడక్ట్స్ని అయితే ఈ కంపెనీ అందిస్తుంది. ఈ కంపెనీకి ప్రస్తుతం ఇండియా అంతటా 1773 రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. వీటిలో 379 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ స్టోర్స్ కలిగి ఉన్నారు. 89 లార్జ్ ఫార్మాట్ స్టోర్స్, 1305 మల్టీ బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి. ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ డిస్కస్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మఫ్టీ మెన్స్వేర్ ఐపీఓ డీటెయిల్స్. ఐపీఓ ఓపెన్ డేట్ December 19, ఐపీఓ క్లోజ్ డేట్ 21st December. అలాట్మెంట్ డేట్ 22 December. షేర్స్ అలాట్మెంట్ అవ్వకపోతే రీఫండ్ 26th December అవుతుంది. షేర్స్ అలాట్మెంట్ అయితే మీ డిమాట్ అకౌంట్లోకి షేర్స్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది December 26న. లిస్టింగ్ డేట్ 27th December 2023. ఐపీఓకి అప్లై చేసిన తర్వాత యూపీఐ కన్ఫర్మేషన్ వచ్చేసి 21st December 5 PM వరకు అయితే యూపీఐ కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ ఫేస్ వాల్యూ ₹2 పర్ షేర్గా ఫిక్స్ చేశారు. ఈ కంపెనీ యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసి 266 నుంచి 280 పర్ షేర్గా కట్ ఆఫ్ ఫిక్స్ చేశారు. ఈ కంపెనీలో ఐపీఓ లాట్ సైజ్ వచ్చేసి 53, ఒక లాట్లో 53 షేర్స్ ఉంటాయి. ఈ ఐపీఓ ఇష్యూ సైజ్ వచ్చేసి 549.78 crores. లిస్టింగ్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సిలో లిస్ట్ అవబోతుంది. మఫ్టీ మెన్స్వేర్ ఐపీఓ యాంకర్ ఇన్వెస్టర్ డీటెయిల్స్. యాంకర్ పోర్షన్ సైజ్ 164.93 crores. యాంకర్ ఇన్వెస్టర్స్ కోటాలో అప్లై చేసే వాళ్ళు లాకిన్ పీరియడ్ ఉంటుందని గమనించాలి. 50% షేర్స్ లాకిన్ పీరియడ్ ఎండ్ డేట్ వచ్చేసి February 5th, 2024. రిమైనింగ్ 50% షేర్స్ లాకిన్ పీరియడ్ ఎండ్ డేట్ April 29, 2024న లాకిన్ పీరియడ్ ఎండ్ అవుతుంది. మఫ్టీ మెన్స్వేర్ ఐపీఓ లాట్ సైజ్. రీటైల్ ఇన్వెస్టర్ ఒక లాట్ నుంచి 13 లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 13 లాట్స్లో 689 షేర్స్ ఉంటుంది. 13 లాట్స్కి అప్లై చేసుకోవడానికి ₹1,92,920 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మఫ్టీ మెన్స్వేర్ ఐపీఓ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. పీఈ రేషియో 23.22%, మార్కెట్ క్యాప్ 1,800 crores, ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ 29.98%, ROCE 28.16%, డెట్ ఈక్విటీ 0.65, ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ 0.54, RONW 29.98%. ఈ కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్. రెవెన్యూ రిపోర్ట్ 2021లో 244 crores ఉన్నట్లుగా చూపిస్తున్నారు. 2023లో 498 crores ఆర్హెచ్పిలో అయితే అప్డేట్ చేశారు. ఈ కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రిపోర్ట్ 2021లో 3 crores, 2022లో 35 crores, 2023లో 77.54 crores చూపిస్తున్నారు ఆర్హెచ్పిలో. టోటల్ అసెట్ రిపోర్ట్ 2021లో 416 crores, 2022లో 476 crores, 2023లో 574 crores ఉన్నట్లుగా ఆర్హెచ్పిలో అప్డేట్ చేయడం జరిగింది.